పద్ధతిగా క్లీన్ కాదు ఇప్పుడు ఫస్ట్ టైం. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మెకానిక్ షాప్లో డైరెక్ట్ తీస్తాడు, క్లీన్ అయిపోయినాక పైన నుంచి కొత్తది పోసేస్తాడు. పోస్తే ఇప్పుడు ఇదంతా వేస్ట్ అవుతుండే కదా మరి. సో క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. So all of you guys know that summer is here. So KTM Adventure 390s already have a reputation of running hot. అది కాక నా బండికి నేను కూలెంట్ ఆయిల్ చేంజ్ చేసి మస్తు రోజులు అవుతుంది, జనరల్ సర్వీస్ చేసుకుని కూడా మస్తు రోజులు అవుతుంది. సో సమ్మర్ సీజన్కి విచ్ ఇస్ ద బెస్ట్ గ్రేడ్ ఆఫ్ ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఎట్లా చేంజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. కొంపలోనే చేసుకోవచ్చు. సో నౌ వీ హ్యావ్ ది బైక్ ఓపెన్డ్ అప్. ఇక్కడ మన రేడియేటర్ క్యాప్, ఇక్కడ డ్రైన్ ప్లగ్, మన డబ్బా పెట్టేసి ఫస్ట్ ఇదంతా డ్రైన్ చేసుకున్నాక ఇట్ సైడ్ రిజర్వాయర్ ఉంటుంది అన్నమాట. ఈ రిజర్వాయర్లు ఉన్నది కూడా ఇది కూడా మనం డ్రైన్ చేసుకోవాలి. డ్రైన్ చేసుకున్నాక తర్వాత మళ్ళీ రీఫిల్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ 1 ఈజ్ గోయింగ్ టు బి డ్రైన్, స్టెప్ 2 ఈజ్ గోయింగ్ టు బి రిన్స్ విత్ డిస్టిల్డ్ వాటర్, స్టెప్ 3 ఈజ్ గోయింగ్ టు బి ఫిల్లింగ్ ద న్యూ కూలెంట్ అండ్ క్లోజింగ్ ఎవ్రీథింగ్ అప్. అట్లయితే ఈ స్క్రూ తీసేటప్పుడు యూ షుడ్ ఆల్వేస్ బీ కేర్ఫుల్ బికాస్ దిస్ హ్యాస్ అ స్మాల్ వాషర్ హియర్. ఈ వాషర్ పోయిందంటే మళ్ళీ సీల్ కాదనమాట. కూలెంట్ అది తీసినాక బ్రో కిందికి ఎందుకు పడతలేదు బ్రో ఆయిలా మ్యాజిక్ అనుకునే ముందు పైన రేడియేటర్ క్యాప్ ఓపెన్ చేయాలా, అప్పుడు వ్యాక్యూమ్ రిలీజ్ అయ్యి కింద పడుతుంది. చేసి కూలెంట్ స్టార్టెడ్ ఫ్లోయింగ్. పైన లూజ్ చేసినాం టోపీ. వన్స్ ఇది మొత్తం బయటకు వచ్చేసినాక కంటిన్యూ చేద్దాం ఆఫ్టర్ దిస్ ఇస్ అవుట్. సో యూ గైస్ కెన్ సీ దీని లోపలికి వచ్చేసింది పాత కూలెంట్ మొత్తం. అండ్ హియర్ ఆల్సో ఇది కూడా ఓపెన్ ఉంది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే కూలెంట్ రిజర్వాయర్ కూడా ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఇది డ్రైన్ చేయాలి. ఓకే, ఇది డ్రైన్ చేయడానికి ఏంటంటే ఫస్ట్ నార్మల్ డ్రైన్ చేసినప్పుడు ఇది డ్రైన్ కాదు, దీనికి ఏంటంటే ఒక చిన్న పైప్ అనేది కనెక్షన్ వస్తుంది అంత నేను ఇప్పుడు. సో ఇది రిజర్వాయర్ కనెక్షన్ అనేది ఈ పైప్ అనమాట. సో ఈ క్లాంప్ తీసేసి ఈ పైప్ ఇప్పితే ఆ రిజర్వాయర్ కూడా డ్రైన్ అయిపోతుంది. మొత్తం కంప్లీట్ డ్రైన్ చేసినాక డిస్టిల్ వాటర్ ఫిల్ చేసినాక ఒకసారి బండి రన్ చేసి కొంతసేపు అది మళ్ళీ ట్రాష్ క్లియర్ అయినాక మళ్ళీ కొత్త కూలెంట్ మనం నింపుకుందాం. Close up. Time to drain out the water. చూసినా ఇంతసేపు అయినా కూడా మొత్తం చూడు గ్రీన్ కలర్ వస్తుంది అంతా. సో పద్ధతిగా క్లీన్ కాదు ఇప్పుడు ఫస్ట్ టైం. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మెకానిక్ షాప్లో డైరెక్ట్ తీస్తాడు, క్లీన్ అయిపోయినాక పైన నుంచి కొత్తది పోసేస్తాడు. పోస్తే ఇప్పుడు ఇదంతా వేస్ట్ అవుతుండే కదా మరి. సో క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. నౌ టైమ్ టు ఫిల్ ఇన్ ద న్యూ కూలెంట్. ఇది ఉంది మన దగ్గర. సో యాక్చువల్లీ నేను చాలా కాస్ట్లీ 2000 పెట్టి ఇంజనైజ్ తీసుకుందాం అనుకున్నా, కాకపోతే ఇది ఆల్రెడీ ఎప్పుడు తెప్పించిన సర్వీస్ చేద్దామని చెప్పి, కాబట్టి ఇది వేసేద్దాం. కావాలంటే ఒక 5000 తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకుందాం. ఇది డామినర్లో యూజ్ అయ్యే కూలెంట్. సో now the coolant has been filled up, the drain bolt has been locked. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు గో ఆన్ అ షార్ట్ రైడ్ టిల్ ద రేడియేటర్ ఫ్యాన్స్ కమ్స్ అప్. రెండు ఆన్ అయ్యి జరసేపు కూలెంట్ మొత్తం సర్క్యులేట్ అయినాక అప్పుడు అట్ సైడ్ రిజర్వాయర్ మనం టాప్అప్ చేస్తాం. ఎందుకంటే రిజర్వాయర్లో ముందెందుకు నింపొద్దంటే రేడియేటర్ నువ్వు ఫిల్ చేసినాక ఇక్కడ నుంచి ఏమవుతుందంటే యాక్చువల్లీ ఇటు సైడ్ ఉన్నది అందరు ఏమనుకుంటారంటే ఇక్కడ నుంచి కూలెంట్ దాంట్లోకి ఫ్లో అవుతుంది అనుకుంటారు. బట్ ఇది ఎక్స్పాన్షన్ ట్యాంక్. కూలెంట్ టెంపరేచర్ అనేది హీట్ అయినప్పుడు లిక్విడ్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి అది దీంట్లోకి ఫ్లో అవుతుంది అనమాట. సో దీంట్లో నువ్వు ఒక ఈ లెవెల్ మెయింటైన్ చేసుకునేది ఆ ప్రెషర్ అనేది మెయింటైన్ చేయడానికి, నాట్ టు కీప్ ద లెవెల్. సో ఒక చిన్న రైడ్ వేసి వచ్చినాక ఇంత టాప్అప్ చేసుకోవాలా లేదా చూసుకొని దాన్ని బట్టి టాప్అప్ చేసుకుంటే కూలెంట్ జాబ్ ఫినిష్. సో యూ కెన్ సీ రేడియేటర్ ఫ్యాన్ ఆన్ అయిపోయింది కాబట్టి both the sides
సో ఒకసారి రేడియేటర్ ఫ్యాన్ ఆన్ అయిపోయినాక లీవ్ ఇట్ ఫర్ 5 minutes, తర్వాత ఆపేస్తే ఇందులో లెవెల్ నిండిపోతుంది. కావాల్సినంత టాప్అప్ చేసుకుంటే కూలెంట్ చేంజ్ సక్సెస్ఫుల్. ఆయిల్ ఈజ్ నాట్ బ్యాడ్, బట్ కాకపోతే మీరు బాటంలో చూస్తున్నారు కదా సెడిమెంట్ అనేది జమ అయిపోయింది. సో ఆ సెడిమెంట్ అనేది మనం క్లీన్ చేయాలి కాబట్టి ఎట్లన్నా చేంజ్ చేయడం అనేది బెస్ట్. సో రేపు బ్రేక్స్ బ్లీడింగ్ అనేది 390లో ఎట్లా చేసుకోవాలన్న దాని గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్, ఫాలో ఫర్ మోర్.